నీ గత జీవితం దేవునికి పట్టింపు లేదో, నీ జీవితానికి ఇవ్వగానే నీ భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దగలే నమ్మకస్తున్నా దేవుడు. గట్టిగా చెప్పులు కూడా దేవుని మహిమపరచును. హల్లెలూయా. మై గాడ్ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ కీపింగ్ హిస్ ప్రామిసెస్. మన దేవుడు వాగ్దానాలు నిలబెట్టుకోవడంలో ఎలాంటి వాడు? ఆయన నమ్మకస్తుడో. అబ్రహాము నమ్మాడు, వాగ్దానం చేసిన వాడు నెరవేరుస్తాడు అని నమ్మాడట. ఆయన నమ్మదగిన వాడు. మనుషులు వాగ్దానాలు చేసి మర్చిపోతారేమో కానీ దేవుడు వాగ్దానాలు చేసి ఏం చేయడు చెప్పండి? మర్చిపోయేవాడు కాదు. ఆకాశం భూమి గతించిపోయే సమయం వచ్చినా ఒకవేళ ఇంకా ఆయన వాగ్దానాలు ఇంకేమన్నా ఉండిపోతే ఆయన ఏమంటాడు తెలుసా? మీరు ఒక్క నిమిషం ఆగండి, నేను చేయాల్సిన పని ఒకటి ఉంది, అది చేయాల్సిందే. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వస్తారని ప్రవక్తల ద్వారా పలికించిన దేవుడు తగిన సమయంలో ప్రభు ఈ లోకానికి వచ్చారు. మనందరి పాపం నిమిత్తం శిలువ మీద ఏం చేశారు? ఆయన తన ప్రాణాన్ని అర్పించారు. తాను చెప్పినట్టుగానే 3వ రోజున మరణాన్ని జయించి తిరిగి లేచారు. తాను చెప్పినట్టుగానే పరిశుద్ధాత్మను సంఘం మీద కృమ్మరించి నూతన నిబంధన సంఘం ప్రారంభించారు. ఇంకో మాట చెబుతున్నాను, తాను చెప్పినట్టుగానే తిరిగి రాబోతున్నాడు కూడా. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక.